మనము దేవునికి ఎంత భయపడి లోబడి జీవిస్తామో అదే రీతిగా మన దేశం యొక్క చట్టాలకు మనము లోబడి జీవించాలి. ఇది ఒక భారతీయునిగా మన బాధ్యత. ఒక భారతీయునిగా మనము భారతదేశపు చట్టాలను గౌరవించాలి. భారతదేశపు చట్టాలను మనము తూచా పాటించాలి. ఆత్మ సంబంధమైన విధానంలో దేవుని యొక్క మాటలను కూడా మనము జాగ్రత్తగా పాటించాలి. సో ఇవి రెండు కూడా సమాంతరపు స్థితిలో వెళ్ళాలి. ఒక కుటుంబము సస్యశ్యామలంగా ఆనందకరమైన జీవితంలో సాగాలి అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకే మార్గంలో ఉండాలి. అంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి మాట ఒకరు విలువ ఇచ్చుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని సవ్యమైన మార్గంలో నడిపించాలి అంటే ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో భారతదేశంలో మనము జీవిస్తున్నాము అంటే మనము ఇటు మన దేశపు చట్టాలను గౌరవించాలి, అటు మన దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి, వాటిని జాగ్రత్తగా గౌరవించాలి. ఇది మనకున్న కనీస బాధ్యత. కేవలం నేను దేవుణ్ణి మాత్రమే సేవిస్తాను, ఆయన ఆజ్ఞలు మాత్రమే నేను పాటిస్తాను, ఈ దేశపు చట్టాలను నేను పాటించను అంటే అది కుదరదు. ఎందుకంటే ఈ దేశపు పౌరునిగా యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ద commandments of all this country. You have a responsibility. You are a citizen of this country. So you should obey all the circumstances of the country. అది మన ప్రథమ లక్షణం ఒక భారతీయునిగా. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన దేశ చట్టాలను మనం గౌరవిస్తామో మన దేశం యొక్క గౌరవాన్ని మనం పెంచినట్టుగా, that we are increasing the credibility of our country. We are glorifying our country when we are obeying the commandments or circumstances of our country. అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞలు కూడా